హలో ఫ్రెండ్స్, మీ ఇంట్లోకి డబ్బు వస్తుందా, కానీ అది నిలవదు? ఆశీర్వాదాలు తగ్గుతున్నాయా, లేదా ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతున్నాయా? లక్ష్మీదేవి కొన్ని ఇళ్లలో ఎప్పుడూ శాశ్వతంగా ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి, మరియు ఇది మనం తెలియకుండా చేసే పెద్ద తప్పుల వల్ల జరుగుతుంది. నేటి వీడియోలో లక్ష్మీదేవిని తక్షణమే కోపగించగల 3 తప్పులను వివరిస్తాము. ఈ సమాచారం మీ విధిని మరియు మీ ఇంటి శ్రేయస్సును మార్చగలదు కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపద, శ్రేయస్సు, అదృష్టం మరియు శాంతికి అధిపతిగా భావిస్తారు. లక్ష్మీదేవి ప్రతి ఇంటిలోనూ నివసించదని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఆమె స్వచ్ఛత, ధర్మం, సత్యం, ప్రేమ మరియు క్రమశిక్షణ ఉన్న ప్రదేశంలో మాత్రమే నివసిస్తుంది. ఇంట్లో ప్రతికూల శక్తి, రుగ్మత, అసమ్మతి, అపరిశుభ్రత లేదా అనైతిక చర్యలు ఉన్నప్పుడు లక్ష్మీదేవి క్రమంగా వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి 3 రకాల ఇళ్లలో శాశ్వతంగా నివసించదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇల్లు ఎంత పెద్దదైనా లేదా ఎంత ధనవంతుడైనా, శక్తి అసమతుల్యతతో లేదా చర్యలు కలుషితమైతే దేవత ఎప్పుడూ అక్కడ ఆనందం మరియు శ్రేయస్సును కొనసాగించదు. మొదటి ఇల్లు, ఇక్కడ అసమ్మతి, తగాదాలు, కోపం, అవమానాలు మరియు ప్రతికూలత ఉంటాయి. రెండవ ఇల్లు, ఇక్కడ మురికి, చిందరవందర, విరిగిన వస్తువులు లేదా చీకటి ఉంటుంది. మూడవ ఇల్లు, ఇక్కడ సోమరితనం, అనైతికత, అక్రమంగా సంపాదించిన సంపద లేదా ఇతరుల పట్ల అగౌరవం ఉంటాయి. ఒక వ్యక్తి ఈ 3 రకాల గృహాలను తీవ్రంగా అర్థం చేసుకుంటే అవి వారి జీవితాల్లో శాశ్వత శ్రేయస్సును తీసుకురాగలవు. మొదట, నిరంతరం సంఘర్షణ, ఉద్రిక్తత మరియు చేదు ఉన్న ఇంటి గురించి మాట్లాడుకుందాం. రోజువారీ తగాదాలు, కఠినమైన మాటలు మరియు సంబంధాలలో అగౌరవం ఉన్న చోట లక్ష్మీ శక్తి క్షీణిస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి. డబ్బు ప్రవాహం ఆగిపోతుంది, ఆర్థిక ఇబ్బందులు ప్రారంభమవుతాయి, వ్యాపారం దెబ్బతింటుంది మరియు మానసిక ఆందోళన పెరుగుతుంది. విష్ణువు స్వయంగా పాల సముద్రంలో శాంతిని సూచిస్తుంది మరియు అతని భార్య లక్ష్మీ దేవత శాంతి, సౌమ్యత మరియు సమతుల్యతతో నివసిస్తుంది. అందువల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండే, కుటుంబ సభ్యులు ఒకరినొకరు గౌరవించుకొని, రోజువారీ అరుపులు, ఉద్రిక్తతలు ఉండే ఇంట్లో లక్ష్మి ఎప్పుడూ శాశ్వతంగా నివసించదు. రెండవ రకమైన ఇల్లు మురికి, గజిబిజి మరియు గందరగోళం ఉండే ఇల్లు. ఇది చాలా తీవ్రమైన విషయానికి, కానీ ప్రజలు తరచుగా దీనిని విస్మరిస్తారు. లక్ష్మీదేవి శుభ్రంగా, క్రమబద్ధంగా మరియు సువాసనగా ఉండే ఇంట్లోనే ప్రవేశిస్తుంది. దుమ్ము, సాలెపురుగులు, విరిగిన వస్తువులు, విరిగిన గడియారాలు, పనిచేయని ఎలక్ట్రానిక్ పరికరాలు, వ్యర్థాలు లేదా చెత్త పేరుకుపోయిన చోట శక్తి ప్రవాహం నిరోధించబడుతుంది. విరిగిన ఫర్నిచర్, చిరిగిన బట్టలు, విరిగిన పాత్రలు మరియు దెబ్బతిన్న ఎలక్ట్రానిక్స్ ప్రతికూల శక్తిని ఆకర్షించడమే కాకుండా సంపద నష్టాన్ని కూడా కలిగిస్తాయని వాస్తుశాస్త్రం పేర్కొంది. పగిలిన అద్దం, మురికి వంటగది లేదా చీకటి మూల ఉన్న ఇంట్లో లక్ష్మి ప్రవేశం అడ్డుకుంటుంది. దేవి కాంతి మరియు పరిశుభ్రతకు దేవత, కాబట్టి ఉదయం లేదా సాయంత్రం దీపాలు వెలిగించకపోతే, ఆలయం మురికిగా ఉంటే, లేదా ఇంట్లో దుర్వాసన వ్యాపిస్తే ఇవి లక్ష్మి నిష్క్రమణకు సంకేతాలు. మూడవది మరియు అతి ముఖ్యమైన ఇల్లు అనైతికత, మోసం, దురాశ, అక్రమంగా సంపాదించిన సంపద, సోమరితనం లేదా ఇతరుల పట్ల అగౌరవం ఉండే ఇల్లు. లక్ష్మి స్వయంగా అధర్మ గృహంలో ఉండదు అని గ్రంథాలు చెబుతున్నాయి. ఒక కుటుంబం యొక్క సంపద మోసం, దొంగతనం, అవినీతి లేదా అనైతిక మార్గాల నుండి వస్తే అది ఎంత గణనీయమైనదైనా అది నిలవదు. అటువంటి గృహాలలో డబ్బు మొదట్లో ఆకర్షణను ఆకర్షిస్తుంది, కానీ క్రమంగా అది చెదిరిపోతుంది లేదా అనారోగ్యం, కోర్టు కేసులు, ప్రమాదాలు లేదా కుటుంబ విచ్ఛిన్నం వంటి పెద్ద సమస్య రూపంలో వెళ్ళిపోతుంది. కష్టపడి పనిచేయడం, నిజం మరియు ధర్మంతో కూడిన సంపదను మాత్రమే లక్ష్మీదేవి అంగీకరిస్తుంది. సోమరితనం కూడా లక్ష్మీదేవిని దూరం చేస్తుందని కూడా చెబుతారు. కష్టపడి పనిచేయనివారు, రోజంతా నిద్రపోయేవారు, ప్రయత్నం లేకుండా ప్రతిఫలాలను కోరుకునేవారు మరియు అవకాశాలను గౌరవించనివారు, లక్ష్మీ ప్రవాహం అక్కడే ఆగిపోతుంది. దేవత కష్టపడి పనిచేయడం, అవగాహన మరియు ఉద్దేశ్యశక్తిని ఇష్టపడుతుంది, కాబట్టి సోమరితనం ఉన్న ఇంటి నుండి ఆమె ఆశీర్వాదాలు క్రమంగా తొలగిపోతాయి. అంతేకాకుండా పెద్దలను అగౌరవపరిచే, అతిథులను అవమానించే లేదా చెడు, అసూయ మరియు కబుర్లతో నిండిన వాతావరణంలో లక్ష్మి ఎక్కువ కాలం ఉండదు. లక్ష్మి ఒక దైవిక శక్తి, మరియు ఈ శక్తి కృతజ్ఞత, వినయం మరియు ప్రేమ ఉన్న ప్రదేశంలో మాత్రమే నివసిస్తుంది.
ఇల్లు కృతజ్ఞత లేనిది, అహంకారంతో ఉంటే లేదా స్త్రీలను లక్ష్మీ స్వరూపులుగా భావించే, గౌరవించకపోతే దేవత అక్కడ ఉండదు. స్త్రీలు గౌరవించబడని చోట లక్ష్మి లేదా విష్ణువు నివసించరు అని గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి. మీ దారికి వచ్చే ప్రతి చిన్న లేదా పెద్ద సందర్భాన్ని గౌరవించడంలో విఫలమవడం, లక్ష్మి పట్ల కృతజ్ఞత లేకపోవడం మరియు డబ్బు వృధా చేయడం, ఇవన్నీ దేవతను అవమానించినట్లు భావిస్తారు. అందువల్ల డబ్బు దుర్వినియోగం చేయబడిన లేదా ప్రజలు నిర్లక్ష్యంగా ఖర్చు చేసే ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదు. ఈ 3 రకాల ఇళ్లలో సంపద రావడం సాధారణం కాని ఎప్పటికీ ఉండదు. వ్యాపారం హెచ్చుతగ్గులు, అనారోగ్యాలు లేదా కొత్త ఖర్చులు ఇంటిపై భారం పడతాయి, మానసిక ఒత్తిడి పెరుగుతుంది మరియు కుటుంబ సభ్యులు అసంతృప్తి చెందుతారు. ఎందుకంటే లక్ష్మి కేవలం సంపదకు దేవత మాత్రమే కాదు, ఆమె సమతుల్యత, శ్రేయస్సు, అదృష్టం మరియు శాంతిని కూడా సూచిస్తుంది. ఈ 4 అంశాలు ఉన్న ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుంది. ఎవరైనా తమ ఇంటిని శుభ్రంగా, ప్రశాంతంగా, చక్కగా వ్యవస్థీకృతంగా, సానుకూలంగా మరియు ధర్మబద్ధంగా ఉంచుకుంటే లక్ష్మి స్వయంచాలకంగా ప్రవేశిస్తుంది మరియు ఆశీర్వాదాలు తరతరాలుగా ఉంటాయి. కాబట్టి మన ఇళ్లలో మరియు లక్ష్మీ శక్తిని తరిమికొట్టే ప్రవర్తనలో మనం ఎప్పుడూ తప్పులు చేయకూడదు. కలహాలు, అనైతికత, రుగ్మత, సోమరితనం, అగౌరవం. మీ ఇంట్లో ఈ 3 పరిస్థితులు ఉంటే ఈరోజే సంస్కరణలు ప్రారంభించండి. ఎందుకంటే దేవత శాశ్వతంగా ప్రేమ, భక్తి, పరిశుభ్రత, సత్యం మరియు క్రియ యొక్క కాంతి ఉన్న ఇంట్లో మాత్రమే నివసిస్తుంది. ఇల్లు సంపదతో కాకుండా సానుకూల శక్తి, గౌరవం మరియు శాంతితో నిండి ఉన్నప్పుడు లక్ష్మీదేవి నివాసం శాశ్వతంగా మారుతుంది మరియు జీవితం ప్రతి రంగంలోనూ పురోగమించడం ప్రారంభమవుతుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు, జీవితానికి శాశ్వత ఆనందం, శ్రేయస్సు, సంపద మరియు మానసిక శాంతిని తీసుకురావడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గంగా పరిగణించబడుతుంది. అందువల్ల ఇల్లు, మనస్సు మరియు ప్రవర్తన యొక్క పూర్తి స్వచ్ఛత చాలా అవసరం. మొదట, ఇల్లు శుభ్రంగా, వ్యవస్థీకృతంగా మరియు సానుకూల శక్తితో నిండి ఉండాలి. అనవసరమైన మరియు విరిగిన వస్తువులు, ధూళి లేదా గజిబిజిని ఇంటి నుండి దూరంగా ఉంచడం లక్ష్మీదేవి ఆశీస్సులను ఆహ్వానిస్తుంది. ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం, దుమ్ము తొలగించడం మరియు ముఖ్యంగా పూజాస్థలం లేదా ఆలయాన్ని సువాసనగా ఉంచడం మరియు ఉదయం మరియు సాయంత్రం దీపం, కొవ్వొత్తి లేదా నూనె దీపం వెలిగించడం చాలా శుభప్రదం, ఎందుకంటే దీపం వెలుగు చీకటిని పారద్రోలడమే కాకుండా సానుకూల శక్తిని కూడా ప్రసారం చేస్తుంది. ధ్యానం, భక్తి మరియు ప్రేమ ద్వారా లక్ష్మీదేవిని శాంతింపజేయవచ్చు. ఓం మహాలక్ష్మీయై నమః వంటి ఆమె మంత్రాలను జపించడం, శ్రీం విత్తన మంత్రం మరియు శ్రీ మహాలక్ష్మి అష్టకం పఠించడం చాలా ప్రభావవంతంగా ఉంటాయి. పూజాస్థలంలో లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచి దాని ముందు తెలుపు, ఎరుపు లేదా పసుపు పువ్వులు, ముఖ్యంగా తామర పువ్వులను సమర్పించడం చాలా అవసరం, ఎందుకంటే తామర పువ్వు ఆమె రక్షకురాలిగా నమ్ముతారు. ఇది శ్రేయస్సు మరియు అదృష్టానికి చిహ్నం. నీటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పూజాస్థలం వద్ద ఎల్లప్పుడూ ఒక కుండ లేదా కుండలో శుభ్రమైన నీటిని ఉంచండి మరియు దానిలో తులసి లేదా తామర ఆకులను ఉంచండి. నీరు జీవనానికి మరియు శ్రేయస్సుకు మాధ్యమం కాబట్టి దానిని శుభ్రంగా ఉంచడం ముఖ్యం. ఇంట్లోని ప్రతి సభ్యుని ప్రవర్తన మరియు ప్రవర్తన కూడా లక్ష్మీదేవి ఆనందానికి దోహదం చేస్తుంది. అబద్ధం, దొంగతనం, దురాశ మరియు ప్రతికూల ప్రవర్తన ఆమెను అసంతృప్తికి గురిచేస్తాయి. అందువల్ల కుటుంబంలో నైతికత, దయ, సహకారం మరియు నిజాయితీని కాపాడుకోవడం చాలా అవసరం. వారి ఆనందానికి దాతృత్వం మరియు సేవ కూడా ముఖ్యమైనవి. పేదలు, అనాథలు మరియు పేదలకు దుస్తులు, ఆహారం, డబ్బు మరియు అవసరమైన వస్తువులను ఇవ్వడం ముఖ్యంగా శుభప్రదంగా పరిగణించబడుతుంది మరియు ఇది శుక్రవారాలు మరియు పౌర్ణమి రోజులలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది. లక్ష్మీదేవి సంతోషకరమైన, ప్రశాంతమైన మరియు ప్రేమగల వాతావరణాన్ని ఇష్టపడుతుంది కాబట్టి ఇంట్లో ప్రతికూల శక్తి, తగాదాలు, శత్రుత్వం లేదా గందరగోళం ఉండకూడదు. పూజ సమయంలో స్వచ్ఛమైన నెయ్యి, చక్కెర మిఠాయి, బియ్యం, రోలి, బియ్యం ధాన్యాలు మరియు కొబ్బరికాయలను నైవేద్యంగా పెట్టాలి. తెల్లటి బట్టలు ధరించడం, స్నానం చేయడం మరియు ప్రత్యేక సందర్భాలలో స్వచ్ఛమైన మనస్సును కాపాడుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ సాధన వంటి మంత్రాలు మరియు స్తోత్రాలను క్రమం తప్పకుండా పఠించడం ఇంటికి శ్రేయస్సు, సంపద మరియు శాంతిని తీసుకురావడానికి సహాయపడుతుంది. ఎరుపు మరియు బంగారు రంగు దుస్తులు,
అలంకరణలు మరియు డబ్బుకు సంబంధించిన వస్తువులను ఇంట్లో ఉంచడం కూడా శుభప్రదం, ఎందుకంటే ఇవి లక్ష్మీదేవిని సూచిస్తాయి. ఆర్థిక శ్రేయస్సు కోసం సేఫ్ లేదా డబ్బు నిల్వ ప్రాంతం శుభ్రంగా, చక్కగా నిర్వహించబడి, సానుకూల శక్తితో నిండి ఉండాలి. సేఫ్లో గజిబిజి లేదా గజిబిజిని నివారించండి. ఎరుపు రంగు వస్త్రం మరియు పువ్వుతో పాటు కొన్ని బంగారం లేదా నాణేలు ఉంచుకోవడం వల్ల సంపద పెరుగుతుంది. ఇంట్లో తులసి మొక్క ఉంచుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది సానుకూల శక్తిని తెస్తుంది మరియు లక్ష్మీదేవిని సంతోషపరుస్తుంది. ఈ మొక్కను క్రమం తప్పకుండా సంరక్షించాలి మరియు పూజించాలి. ప్రత్యేక సందర్భాలలో, శుక్రవారాలు, దీపావళి మరియు పౌర్ణమి రోజులలో ప్రత్యేక పూజలు, హవనాలు మరియు ధ్యానం ఇంటికి శ్రేయస్సు మరియు శ్రేయస్సును తెస్తాయని చెబుతారు. ఆనందం మరియు శాంతి ప్రవాహం పెరుగుతుంది. సానుకూల శక్తి ప్రవేశించడానికి ఇంటి కిటికీలు మరియు తలుపులు ఎల్లప్పుడూ తెరిచి మరియు శుభ్రంగా ఉంచాలి. ఇంట్లో చీకటి మరియు చిందరవందరగా ఉండటం లక్ష్మీదేవి ఆశీస్సులకు ఆటంకం కలిగిస్తుంది. ఉదయం సూర్యకాంతిలో ఇంటిని ప్రకాశవంతంగా మరియు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ప్రయోజనకరం. వంటగది మరియు భోజన ప్రాంతాన్ని శుభ్రంగా మరియు సమతుల్యంగా ఉంచుకోవడం కూడా ముఖ్యం. ఆహారాన్ని ఎక్కువగా వృధా చేయకుండా మరియు అవసరమైన వారితో పంచుకోవడం శుభప్రదం. ఇంట్లో సంగీతం ప్లే చేయడం, శృంగారాలు పాడటం మరియు మంత్రాలు జపించడం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. కుటుంబంలో ప్రేమ, సహకారం మరియు ఐక్యతను కాపాడుకోవడం చాలా అవసరం. ఏదైనా సంఘర్షణ లేదా శత్రుత్వం లక్ష్మీదేవి ఆశీర్వాదాలను తగ్గిస్తుంది. వృత్తులు మరియు వ్యాపారాలలో నిజాయితీ మరియు కృషి ద్వారా సంపాదించిన సంపదను ఆమె ఇష్టపడుతుంది. సోమరితనం, మోసం మరియు దురాశను నివారించాలి. ఇంట్లో అశుభకరమైన మరియు ప్రతికూల చిహ్నాలను నివారించండి. బదులుగా అందమైన చిత్రాలు, పువ్వులు, దీపాలు మరియు సానుకూల చిహ్నాలను ఉంచండి. లక్ష్మీ ఆలయంలో క్రమం తప్పకుండా పూజ, ప్రసాదం అందించడం మరియు విరాళాలు ఇవ్వడం ప్రయోజనకరం. నిస్వార్థంగా మరియు భక్తితో దానం చేయండి. ఉదయం స్నానం చేయడం, శుభ్రపరచడం, దీపం వెలిగించడం మరియు తులసి మరియు తామర పువ్వులు సమర్పించడం వంటి సరళమైన మరియు రోజువారీ ఆచారాలను అనుసరించడం చాలా అవసరం. మనస్సును శుద్ధి చేసుకోవడం మరియు నిజాయితీగా ప్రవర్తించడం చాలా అవసరం. దురాశ, ద్వేషం మరియు ప్రతికూల భావోద్వేగాలను నివారించండి. ఒక వ్యక్తి మనస్సు మరియు చర్యలు ఎంత స్వచ్ఛంగా ఉంటే, లక్ష్మీదేవి ఆశీస్సులు అంత ఎక్కువగా లభిస్తాయి. లక్ష్మీదేవి ఆశీస్సులు సంపద మరియు శ్రేయస్సుకే పరిమితం కావు. అవి ఆరోగ్యం, మానసిక శాంతి, కుటుంబ సామరస్యం మరియు స్థిరత్వాన్ని కూడా తెస్తాయి. జీవితంలోని ప్రతి అంశంలోనూ సమతుల్యత, నిజాయితీ మరియు భక్తిని పాటించడం ద్వారా ఆమెను సంతోషపెట్టడానికి ప్రయత్నించడం సాధ్యమవుతుంది. ఇల్లు మరియు మనస్సు రెండూ శుభ్రంగా మరియు సానుకూలంగా ఉన్నప్పుడు, కుటుంబంలో ప్రేమ, సహకారం మరియు శ్రేయస్సు ప్రబలంగా ఉంటాయి. అది అలాగే ఉంటుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు శాశ్వతంగా ఉంటాయి. మరియు ఇల్లు ఎల్లప్పుడూ ఆనందం, శాంతి మరియు శ్రేయస్సుతో నిండి ఉంటుంది. అందువల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కేవలం ఆరాధన మాత్రమే కాదు, జీవితంలోని ప్రతి అంశంలో సానుకూల దృక్పథం, కృషి, భక్తి, దయ మరియు దాతృత్వం యొక్క కలయిక. ఇది ఇంటిని మరియు జీవితాన్ని సంపన్నంగా, సమతుల్యంగా మరియు సంతోషంగా చేస్తుంది. అందువల్ల క్రమం తప్పకుండా పూజించడం, మంత్రాలను జపించడం, దాతృత్వం, సేవ, పరిశుభ్రత, క్రమబద్ధత, సానుకూల వాతావరణం, భక్తి మరియు విశ్వాసం లక్ష్మీదేవి ఆశీర్వాదాలను శాశ్వతంగా మరియు ప్రభావవంతంగా చేస్తాయి. ఇది సంపద మరియు శ్రేయస్సుకు దారితీయడమే కాకుండా, ప్రేమ, ఆరోగ్యం, మానసిక సమతుల్యత మరియు జీవితంలోని ప్రతి కష్టాన్ని అధిగమించే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. అందువల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం అనేది ఎవరి జీవితంలోనైనా ఆనందం, విజయం మరియు శాశ్వత శ్రేయస్సుకు మార్గం. దీనికి ఆరోగ్యకరమైన ప్రవర్తన నియమావళి, క్రమం తప్పకుండా ఆరాధన, భక్తి, దాతృత్వం, సేవ మరియు సానుకూల జీవనశైలిని పాటించడం అవసరం. ఈ అభ్యాసం జీవితంలోని ప్రతి అంశంలో లక్ష్మీ ఆశీర్వాదాలను నిర్ధారిస్తుంది. వ్యక్తికి మరియు వారి కుటుంబానికి ఆనందం, అదృష్టం, శ్రేయస్సు మరియు మానసిక శాంతిని ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవి ఇంటికి రాకముందు అనేక సూక్ష్మమైన మరియు ప్రత్యక్ష సంకేతాలు కనిపిస్తాయి. అవగాహన మరియు గౌరవం చాలా శుభప్రదమైనవి మరియు ప్రయోజనకరమైనవిగా పరిగణించబడతాయి ఎందుకంటే ఈ సంకేతాలు ఇంటికి ఆనందం, శ్రేయస్సు, ఐశ్వర్యం మరియు సానుకూల శక్తి రాబోతున్నాయని సూచిస్తున్నాయి.
మొదటి మరియు అత్యంత సాధారణ సంకేతం ఏమిటంటే ఇంట్లో సానుకూల మరియు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అంటే ఇంట్లో అకస్మాత్తుగా ఆనందం రావడం, కుటుంబంలో పరస్పర ప్రేమ, సహకారం మరియు సామరస్యం పెరగడం, మునుపటి కంటే ఎక్కువ నవ్వు మరియు ఆనందంతో కూడిన వాతావరణం, చిన్న తగాదాలు మరియు విభేదాలు స్వయంచాలకంగా తగ్గడం ప్రారంభిస్తాయి. లక్ష్మీదేవి సంతోషంగా మరియు సంతృప్తిగా ఉన్నట్లు చూసిన తర్వాతే ఈ సంకేతాలు కనిపిస్తాయి. దీనితో పాటు ఇంట్లో సంపద, అవకాశం మరియు శ్రేయస్సుకు సంబంధించిన చిహ్నాలు అకస్మాత్తుగా లేదా సహజంగా కనిపించడం కూడా ఒక ముఖ్యమైన సంకేతం. అంటే అకస్మాత్తుగా ఇంట్లో పాత లేదా తప్పిపోయిన డబ్బును కనుగొనడం, సురక్షితమైన మరియు శుభ్రమైన పద్ధతిలో పొదుపు పెరుగుదల, ఇంటి సభ్యులందరూ అకస్మాత్తుగా విజయం మరియు లాభదాయక అవకాశాలను పొందడం ప్రారంభిస్తారు. అదనంగా, ఇంటి మొక్కల అసాధారణ పెరుగుదల, ముఖ్యంగా తులసి మొక్క, లేదా అవి ముఖ్యంగా ఆకుపచ్చగా మరియు పుష్పించేలా కనిపించడం కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతంగా పరిగణించబడుతుంది. తులసి మరియు తామర మొక్కల ప్రకాశం మరియు తాజాదనం లక్ష్మీదేవి ఆశీర్వాదాలను సూచిస్తుంది. కలల ద్వారా సంకేతాలు అందుకోవడం కూడా సాధారణం. ఉదాహరణకు, ఒక కుటుంబ సభ్యుడు లక్ష్మీదేవిని కలలో చూసినట్లయితే, ఆమె కమలం మరియు నగలు పట్టుకుని ఉన్నట్లు చూస్తే, ఇంట్లో బంగారం లేదా మెరిసే వస్తువులను కలలు కన్నట్లయితే, లేదా నీరు, పువ్వులు, దీపాలు మరియు అందమైన అలంకరణలను కలలు కన్నట్లయితే, ఇవన్నీ ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు రాబోతున్నాయని సూచిస్తాయి. ఇంకా, ఇంట్లో అకస్మాత్తుగా వెదజల్లుతున్న పువ్వులు, ధూపం లేదా సల్ఫర్ వంటి తేలికపాటి, తీపి మరియు సహజ సువాసన కూడా లక్ష్మీదేవి ఆశీర్వాదానికి సంకేతం. ఈ సంకేతం ఇంట్లోకి సంపద మరియు శ్రేయస్సు ప్రవహించడం ప్రారంభించబోతోందని సూచిస్తుంది. అదనంగా, ఇంటి సాధారణ జీవితంలో చిన్న, అద్భుత సంఘటనలు లేదా శుభ యాదృచ్ఛికాలు కనిపించవచ్చు. అంటే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు అకస్మాత్తుగా పూర్తి కావడం, ఆర్థిక లాభాలు, ఊహించని బహుమతులు లేదా మద్దతు లేదా కుటుంబంలో ఆకస్మిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు మెరుగుదలలు. ఆనందం మరియు శాంతి ప్రవాహం అన్నీ లక్ష్మీదేవి రాకను సూచిస్తాయి. ఇంకా, ఇంటి దైనందిన జీవితంలో నిర్దిష్ట జంతువులు లేదా పక్షుల రాక కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఉదాహరణకు ఇంటి చుట్టూ కాకులు, పావురాలు లేదా ఇతర పక్షులు అకస్మాత్తుగా కనిపించడం, ఇంటి దగ్గర తెల్ల పావురం అకస్మాత్తుగా రావడం లేదా ప్రేమగా ప్రవర్తించే శుభ జంతువు వంటివి. ఈ రాశిని లక్ష్మీదేవి నుండి వచ్చిన దీవెన మరియు శుభశకునంగా భావిస్తారు. అంతేకాకుండా, ఇంట్లో సహజంగా వచ్చే దీపం, కొవ్వొత్తి లేదా నూనె కాంతి లేదా దీపం జ్వాల నుండి వచ్చే ప్రకాశవంతమైన కాంతి కూడా లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. అదేవిధంగా, ఇంట్లో అకస్మాత్తుగా సానుకూల శక్తి యొక్క భావన, వాతావరణంలో కొంచెం చల్లదనం, మనశ్శాంతి, ఆహ్లాదకరమైన అనుభూతి మరియు మానసిక ఆనందం వంటివి అన్నీ లక్ష్మీదేవి వస్తున్నాయని మరియు శ్రేయస్సు రాబోతోందని సూచిస్తున్నాయి. అంతేకాకుండా, ఆర్థిక మరియు వ్యాపార విషయాలలో ఆకస్మిక అవకాశాలు కూడా పెట్టుబడుల నుండి లాభం, వ్యాపారంలో వృద్ధి మరియు ఆర్థిక ప్రణాళికలలో విజయవంతమైన ఫలితాలు వంటి సంకేతాలుగా పరిగణించబడతాయి. ఇవన్నీ లక్ష్మీదేవి ఆశీర్వాదాలకు సంకేతాలు. అదనంగా, పిల్లలు మరియు కుటుంబ సభ్యులలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం మరియు జీవితంపై సానుకూల దృక్పథంలో ఆకస్మిక పెరుగుదల కూడా లక్ష్మీదేవి శక్తి ఇంట్లో సానుకూల వాతావరణం, ఆనందం మరియు అదృష్టాన్ని నింపడానికి సంకేతం. అందువల్ల, ఈ సమయంలో కుటుంబంలో సహకారం, ప్రేమ మరియు సహనాన్ని కొనసాగించడం చాలా శుభప్రదం. ఇంకా, ఇంట్లో తులసి, కమలం లేదా ఇతర మొక్కలు గణనీయంగా పెరగడం, వాటి ప్రకాశవంతమైన, ఆకుపచ్చ మరియు తాజా రూపం కూడా లక్ష్మీదేవి రాకను సూచిస్తాయి. ఈ సంకేతం ఆధ్యాత్మికంగా ముఖ్యమైనది మాత్రమే కాదు, జీవితంలో శ్రేయస్సు, ఆరోగ్యం మరియు మానసిక శాంతిని కూడా తెస్తుంది. ఇంకా, ప్రార్థనా స్థలంలో దీపాలు మరియు నీరు ముఖ్యంగా శుభ్రంగా మరియు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఇంటి గుండా తేలికపాటి, తీపి మరియు సానుకూల సువాసన వెదజల్లుతుంది మరియు వంటగది మరియు భోజన ప్రాంతంలో శుభ్రత మరియు క్రమంపై ఆకస్మిక దృష్టి ఉంటుంది. కుటుంబంలో ప్రేమ, సహకారం మరియు సామరస్యం పెరగడం, పిల్లలు మరియు వృద్ధుల ఆరోగ్యం మెరుగుపడటం మరియు మానసిక సమతుల్యత యొక్క భావం అన్నీ లక్ష్మీదేవి రాకకు ముందు సూక్ష్మమైన కానీ స్పష్టమైన సంకేతాలు. అదనంగా, కలలు మరియు దర్శనాలు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. లక్ష్మీదేవి కమలం మరియు ఆభరణాలు పట్టుకుని ఉండటం, ఇంట్లో సంపద మరియు అలంకరణల కలలు, అందమైన పరిసరాలు మరియు ప్రకాశవంతమైన లైట్లు వంటివి అన్నీ లక్ష్మీదేవి త్వరలో తన ఆశీర్వాదాలు మరియు కృపతో ఇంటిని ఆశీర్వదిస్తుందని సూచిస్తున్నాయి.
అంతేకాకుండా ఇంట్లో అకస్మాత్తుగా ఆహ్లాదకరమైన సంఘటనలను అనుభవించడం, పాత అడ్డంకులు తొలగిపోవడం, పనిలో విజయం మరియు వ్యాపారం లేదా ఉద్యోగంలో లాభాలు వంటివి లక్ష్మీదేవి కృపకు సంకేతాలు. లక్ష్మీదేవి రాకకు ముందు ఇంట్లో శుభకరమైన యాదృచ్ఛికాలు మరియు చిన్న, అద్భుత అనుభవాలు సంభవిస్తాయి. అంటే ఊహించని ఆర్థిక లాభాలు, మెరుగైన ఆరోగ్యం, సంబంధాలలో సామరస్యం మరియు ప్రేమ, కుటుంబంలో ఆనందం మరియు మనశ్శాంతి. ఈ సంకేతాలు లక్ష్మీదేవి కృప మరియు రాకను నిర్ధారిస్తాయి. అదనంగా, ఇంట్లో పక్షులు మరియు ఇతర శుభజీవుల రాక, దీపాలు మరియు నీటిని వెలిగించడం, మొక్కల గణనీయమైన పెరుగుదల మరియు పచ్చదనం, ఇంటి వాతావరణంలో ఆహ్లాదకరమైన మరియు సానుకూల శక్తి యొక్క అనుభవం, కుటుంబంలో సహకారం, ప్రేమ మరియు సామరస్యం పెరగడం, పిల్లలు మరియు వృద్ధుల ఆరోగ్యం మరియు మానసిక సమతుల్యత మెరుగుపడటం మరియు ప్రార్థనా స్థలంలో పరిశుభ్రత మరియు సానుకూల శక్తి యొక్క అనుభవం. ఈ సంకేతాలన్నీ కలిసి లక్ష్మీదేవి ఇంటికి రాబోతోందని, త్వరలోనే ఇంటిని ఆనందం, శ్రేయస్సు, ఐశ్వర్యం మరియు సానుకూల శక్తితో నింపుతుందని స్పష్టంగా సూచిస్తున్నాయి. కాబట్టి ఈ సంకేతాలను గుర్తించి వాటిని గౌరవించడం, ఇంటిని శుభ్రంగా, చక్కగా నిర్వహించడం మరియు సానుకూల శక్తితో నిండి ఉంచడం, పూజ మరియు మంత్రాలను క్రమం తప్పకుండా చేయడం, తులసి మరియు తామర మొక్కలను జాగ్రత్తగా చూసుకోవడం, దీపాలు వెలిగించడం, నీరు మరియు పువ్వులు అర్పించడం, కుటుంబంలో ప్రేమ, సహకారం మరియు సామరస్యాన్ని కాపాడుకోవడం, దానధర్మాలు చేయడం, సేవ చేయడం, ఈ చర్యలన్నీ పాటించడం వల్ల లక్ష్మీదేవి రాక నిర్ధారిస్తుంది మరియు ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం మరియు శ్రేయస్సు పెరుగుతుంది. అందువల్ల లక్ష్మీదేవి రాకకు ముందు వచ్చే సంకేతాలు శారీరకంగానే కాకుండా ఆధ్యాత్మికంగా మరియు మానసికంగా కూడా ముఖ్యమైనవి. వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం వ్యక్తికి మరియు వారి కుటుంబానికి చాలా ప్రయోజనకరంగా మరియు శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ సంకేతాలు ఆనందం, సంపద, ఆరోగ్యం మరియు మానసిక శాంతి త్వరలో జీవితంలోకి ప్రవహిస్తాయని కూడా సూచిస్తున్నాయి. అందువల్ల ఈ సంకేతాలను తీవ్రంగా తీసుకుని వాటిని అనుసరించడం వలన శాశ్వత శ్రేయస్సు మరియు ఆనందానికి మార్గం సుగమం అవుతుంది. లక్ష్మీదేవి యొక్క అతి ముఖ్యమైన సంకేతాలలో కుటుంబం మరియు ఇంట్లో సానుకూల వాతావరణం, పరిశుభ్రత మరియు క్రమబద్ధత, మొక్కలు మరియు తులసి యొక్క ప్రత్యేక శ్రద్ధ, క్రమం తప్పకుండా పూజలు మరియు మంత్రాలు, ప్రేమ, సహకారం మరియు సామరస్యాన్ని కొనసాగించడం మరియు దాతృత్వం మరియు సేవ అందించడం ఉన్నాయి. ఈ అన్ని సంకేతాలు మరియు చర్యల ద్వారా లక్ష్మీదేవి తన ఆశీర్వాదాలు మరియు దయతో ఇంటిని సుసంపన్నం చేయడానికి సిద్ధంగా ఉంది. త్వరగా శ్రేయస్సు, సంపద, ఆనందం మరియు మానసిక శాంతిని తెస్తుంది. కాబట్టి మిత్రులారా, మీరు కూడా మీ ఇంట్లో శాశ్వత సంపద, శ్రేయస్సు మరియు శాంతిని కోరుకుంటే ఈ తప్పులను వెంటనే సరిదిద్దుకోండి. లక్ష్మీదేవి తన ఆశీర్వాదాలను కురిపించడానికి ఎక్కువ సమయం తీసుకోదు. మీ ఇల్లు మరియు మనస్సు యొక్క స్వచ్ఛతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని మతపరమైన మరియు వాస్తు సంబంధిత సమాచారం కోసం ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ ఇల్లు మరియు కుటుంబంపై ఉండాలని కోరుకుంటున్నాను. ఈ శుభాకాంక్షలుతో తదుపరి వీడియోలో కలుద్దాం. జై మాతా ది.